సార్ చెప్పండి. ఓం నమః శివాయ. ఎక్కడో మంచుకొండల్లో ఉన్నటువంటి అమోఘమైన మాకు ప్రత్యక్షంగా నేను ఉన్నానంటూ దర్శనమిచ్చే మంచులింగాన్ని రక్షించడానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి ఇతర దేశాల నుంచి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు విపరీతంగా వచ్చి ఎంతో శ్రమకూర్చి ఇక్కడికి వస్తే వారికి సరియైన భోజనం లేదని ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గత 16 సంవత్సరాల క్రితం సిద్దిపేట నుంచి మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని చూసి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనం కూడా వచ్చిన భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న వాళ్ళకి ఆలోచన రావడం, ఆ ఆలోచన వచ్చినటువంటి ఆ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారిని మడవలేనని తెలియజేసుకుంటూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ అమర్నాథ్లో సిద్దిపేట నుంచి ఎంతోమంది అన్నదాతలు వారి సహృదయంతో ఇచ్చినటువంటి దానాలను దాన రూపేణ వస్తు రూపేణ ధనకర్త వస్తు రూపేణ తీసుకుని తర్వాత ఇక్కడ ఎంతోమందిని తీసుకొచ్చి సేవలు అందిస్తున్నటువంటి మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి దీంట్లో సభ్యులైనందుకు మేమందరం గర్విస్తున్నాం. దాంతోపాటు ఇది మాతృ సంస్థ. ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కలుపుకున్న ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశం నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఒక మంచి వసతిని ఏర్పాటు చేశారు. అక్కడ ఏం వసతి అంటే యాత్రీ నివాసం లాంటిది ఒక ఏర్పాటు చేసి వచ్చిపోయే వాళ్ళందరూ శ్రీనగర్కి వచ్చి ఎంతమంది వచ్చినా అంతమందికి మంచి వసతిని ఏర్పాటు చేసి మంచి భోజనం ఏర్పాటు చేసే విధంగా అలవడేసడానికి ఈ దక్షిణ భారతదేశ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇది వేరు కాదు, అదే ఇది ఇదే అది. ఇది మాతృ సంస్థ, దాని నుంచి వచ్చింది ఆ సంస్థ. ఇక్కడ ఎక్సెప్ట్ ఆ కన్స్ట్రక్షన్ చేద్దామనే ఆలోచనతో ఆవిర్భవించింది ఆ సంస్థ. కనుక ఈ సంస్థలో ఉన్నటువంటి అందరి సభ్యులకు అందరికీ పేరు పేరున సౌకర్యములకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సంస్థను ఈ విధంగా కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చిన వారికి లేదు అనే విధంగా వారికి అన్నదానాన్ని ప్రసాదిస్తూ అన్నప్రసాదాన్ని వితరణ చేసే విధంగా సహకరిస్తున్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, మా ప్రాంతంలో ఉన్నటువంటి దాతలకు, మన ప్రాంతంలో ఉన్నటువంటి సహృదయం కలిగిన అన్నదాన ప్రభువులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో ఇబ్బందితో పడి వస్తే ఆ ఒక్క పూట కడుపు నిండా భోజనం పెడితే అయ్యా మీ కడుపు చల్లకుండా ఎంత మంచి భోజనం పెట్టిందని చెప్పి చెప్తారు వాళ్ళు. ఆ ఒక్క దీవెనతోటి ఇక్కడ పడ్డ శ్రమనంతా కూడా మర్చిపోతాం. ఎందుకంటే చల్లటి చల్లు నీళ్లు గుట్టుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో కూడా భయపడుతూ పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా కూడా ఆ వచ్చిన భక్తులు కడుపు నిండా భోజనం చేసింది, కడుపు చల్లకుండా ఎంత మంచి భోజనం పెట్టిందంటే అన్నీ మరిచిపోయి ఆనందంతో తన్మయత్వంలో దీనమైపోయి ఆ మహాశివునికి సేవ చేసినట్టుగా భావిస్తూ సేవ చేస్తున్న మా సేవా సంస్థ సభ్యులందరికీ, ఇందులో ఉన్న గౌరవ సభ్యులందరికీ, మిగతా వాళ్ళందరికీ కూడా దానం ఇచ్చిన, ఏ రూపకంగా దానం ఇచ్చిన దానకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము.